హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్. సో రెడీ అయ్యి స్టార్ట్ చేస్తున్నానంటేనే వ్లాగ్ అర్థమైంది కదా. యా, బయటకు అయితే వెళ్ళబోతున్నాం అనమాట. సో ఒక కో యూట్యూబర్ నుండి మనకి ఒక లంచ్ ఈవెంట్కి ఇన్విటేషన్ అయితే వచ్చింది. ఎవరు ఏంటి అన్నది దారిలో చెప్తారు, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ లేట్ అనమాట. సో ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ అవ్వాలి. 1 to start. హాయ్ చెప్పు. అది బ్యాగ్ ఎవరిది? ఈ బ్యాగ్ లక్కీ బ్యాగ్. వాట్ ఈస్ యువర్ నేమ్? ఓ, స్కూల్కి వెళ్తావా? అత్తింటికి. ఓకే, లెట్స్ గో. లక్కీని వచ్చేసరికి అండ్ అలాగే మా ఇంట్లో తనుస్ కూడా ఉన్నాడు, అంటే మా ఆడపడుచు కొడుకు. సో వాళ్ళు అక్కడ డ్రాప్ చేసేసి మేము ఇంకైతే వెళ్ళబోతున్నాం. ఎక్కడికి ఏంటి అన్నది ఆన్ ది వే అయితే మాట్లాడుకోవచ్చు. చలో లెట్స్ బై. స్వీట్ హోమ్ చెప్పు. Bye, Sweepo. Bye bye. Come, let's go. Come here. Come here. Where? There. Daddy. Where are you, Lucky? Here. You're here. నాకేంటి? ఆల్ రైట్, లెట్స్ గో. ఆల్ రైట్, లెట్స్ గో. ఎక్కడికి వెళ్తున్నాం మనం? అత్తింటికి. ఇప్పుడు లక్కీని వచ్చేసరికి మా ఆడపడుచు ఇంటి దగ్గర డ్రాప్ చేసేసాము. అండ్ మేము వచ్చేసరికి కడగుదురు రోడ్లో అయితే ఉన్నాం అనమాట. ఇంతకీ ఈవెంట్ ఎవరిది, ఎక్కడికి వెళ్తున్నాము అన్నది అయితే ఇంకా చెప్పలేదు కదా. సో ఫస్ట్లీ వాళ్ళతో మా పరిచయం అన్నది లైక్ కొన్ని ఇయర్స్ బ్యాక్, అంటే మన విజుటాక్స్ ఛానల్లో ఉప్పడ సారీస్ వీడియోస్ చేసేవాళ్ళం కదా. సో అప్పుడు ఫస్ట్ టైం వాళ్ళతో మాకు పరిచయం అయిందనమాట. లైక్ వాళ్ళ కలెక్షన్ ని మన ఛానల్లో ప్రమోట్ చేసాము. మనకి ఇంటికి కూడా తీసుకొచ్చేవారు అనుకుంటా, రాయడపాలెం ఉన్నప్పుడు. ఒకసారి అలా తీసుకొచ్చినట్టున్నారు. సో అలాగా మొత్తం మీద మాకు పరిచయం ఉంది. అండ్ ఆఫ్టర్ దట్ కాకినాడ వ్లాగర్స్ లో ఒకరుగా కూడా మీకు చాలా మందికి తెలిసే ఉండొచ్చు, త్రూ పట్నంలో పల్లె రుచులు అనే ఛానల్ ద్వారాగా. అండ్ యాజ్ వెల్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఐ థింక్ 2 years గా పికిల్ బిజినెస్ కూడా వాళ్ళు అయితే రన్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఈవెంట్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళ ఛానల్ పెట్టి 5 years అవునందుకు గాను, అండ్ యాజ్ వెల్ బిజినెస్ స్టార్ట్ చేసి 2 years అయినందుకు, సో రెండింటికి కలిపి యానివర్సరీ ట్రీట్ కింద అయితే ఇన్వైట్ చేశారనమాట. ఇన్ జనరల్ ఏంటంటే మేము చాలా తక్కువ ఇలాంటి వాటికి అటెండ్ అవుతూ ఉంటాం అనమాట. అంటే జనరల్గా ఈవెంట్స్ ఇవన్నీ అటెండ్ అయ్యి చాలా తక్కువ వెళ్తూ ఉంటాం. బట్ ఏంటంటే ఈసారి ఓకే, మిస్ చేయొద్దు, ఇంకా అలా 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 చాలా తక్కువ వెళ్తున్నాము అన్నట్టు ఈసారి మాత్రం వెళ్ళాలనేసి స్టార్ట్ అయ్యాము. లేట్ అయినా సరే మొత్తం మీద వెళ్తున్నాం అనమాట. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాము. సో లెట్స్ గో. ఫైనల్లీ ఫస్ట్ టైం ఇలా హారిక గారిని అయితే కలవడం. భీమరాజ్ గారు అయితే ఆల్రెడీ పరిచయం అయితే ఉన్నారు అండ్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా బాగా మాట్లాడారు. యాక్చువల్లీ నాకున్న లైక్ ఇంట్రోవర్ట్ నేచర్కి ఎలా టైం స్పెండ్ చేయాలి ఏంటి అని చాలా కన్ఫ్యూజన్ అయితే ఉండే. ఎస్పెషల్లీ ఏంటంటే కొత్త వాళ్ళతో నేను అంత ఫాస్ట్గా మింగిల్ అయితే అవ్వలేను. లైక్ ఇక్కడ చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉన్నారనమాట. నిజంగా నాకైతే ఐడియా లేదండి కాకినాడలో ఎంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారని. చెప్పాను కదా, ఎప్పుడు ఎలాంటి మీటప్స్ ఇలాంటి వాటికి మేము వెళ్ళింది అయితే లేదు. ఇలా చూడగానే అనిపించింది, ఓ కాకినాడ నుండి ఇంతమంది ఉన్నారా అనేసి. బట్ అందరితోనూ మాట్లాడింది అయితే లేదు. చెప్పాను కదా, ఇంట్రోవర్ట్ వల్ల తక్కువే మాట్లాడాను. అక్కడ ఉన్న వాళ్ళు లైక్ నాకు 2-3 members మాత్రమే ఐడియా ఉన్నారు, మిగతా వాళ్ళు అయితే ఎవరు తెలీదు. బట్ ఓకే ఉన్నారు అని తెలిసింది. రియల్లీ చాలా హ్యాపీ. యాక్చువల్లీ మేము స్టార్ట్ చేసేసరికి ఇట్స్ లైక్ 2018లో ఎవరు లేరనమాట. నాతో పాటు స్టార్ట్ చేసిన ఒక 2-3 నాకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరు ఇప్పుడు కంటిన్యూ కూడా చేయట్లేదు. అంటే వీళ్ళు వచ్చేసరికి యూట్యూబ్ బేస్ కాదనమాట, ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ బేస్డ్ అయితే ఉన్నారు. అండ్ కాసేపు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇక్కడ కేక్ కటింగ్ అయితే అవుతుందన్నమాట. బెల్లం ముందు తల్లి వెనకాల అంటారు.
నిన్నటికైతే మా షాప్ పెట్టి 2 సంవత్సరాలు అయింది. దాని ద్వారాగా ఈ వేళ ఫంక్షన్ పెట్టుకున్నాం. మీరు అందరూ వచ్చినందుకు నాకు చాలా సంతోషం, ఆనందంగా ఉందన్నమాట. అండ్ లొకేషన్ కూడా చాలా సీనిక్‌గా అయితే ఉందనమాట. ఒక మంచి యాంబియన్స్ ఉంది. ఆ వుడెన్ హౌస్ చుట్టూరా పొలాలు లైక్ ఒక గుడ్ ఫీల్ అయితే ఉంది. అండ్ మన కాకినాడ నుండి ఎంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఉన్నారని తెలుసుకోవడం కూడా మాకు చాలా హ్యాపీగా అనిపించింది. చెప్పాను కదా! ఆ టైంలో పెద్దగా అసలు యూట్యూబర్ అన్న పేరు చెప్తే అసలు యూట్యూబర్ అంటే ఏంటి అని అడిగేటోళ్ళు. బట్ ఇప్పుడైతే మాత్రం యూట్యూబర్ అంటే ఒక రెస్పెక్ట్ అయితే ఉంది సొసైటీలో. అండ్ అదే ఫీల్డ్‌లో ఉన్నందుకు నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. కాకపోతే ఏంటంటే చిన్న బ్రేక్ అయితే నడుస్తూ ఉందనమాట. కంటిన్యూయస్‌గా బ్యాక్ టు బ్యాక్ నేను వ్లాగ్స్ పెడదామన్నా అవ్వట్లేదు. బట్ ఇంతమందిని కలిసిన తర్వాత నాకు కొంచెం ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. అండ్ ఫ్యూ మెంబర్స్‌ని ఏంటంటే పరిచయం చేసుకున్నాను. అండ్ కొందరొచ్చేసరికి లైక్ వాళ్ళు మాట్లాడలేదు. అండ్ నా ఇంట్రోవర్ట్ నేచర్ వల్ల నేను కూడా మాట్లాడలేకపోయాను. బట్ హూఎవర్ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు సో హరిక గారు కానీ, భీమరాజ్ గారు గానీ, ఆంటీ గారు కానీ చాలా బాగా అయితే మాట్లాడారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ చాలా ఎఫెక్షనేట్‌గా పలకరించారు. అండ్ వి ఆర్ రియల్లీ సో హ్యాపీ టు అటెండ్ అండి. అండ్ ఇంతమందిని కలుసుకోవడం కూడా చాలా బాగా అయితే అనిపించింది. అండ్ ఫైనల్లీ మొత్తం అందరూ కూడా టీమ్ అప్ అయిపోయి ఒక ఫోటోకైతే పోజెస్ తీస్తున్నాం అనమాట. సో ఇంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక చోట ఉన్నారంటే ఆబ్వియస్‌లీ అందరి చేతిలోనూ ఫోన్‌లో ఉంటాయి. అందరూ క్లిక్స్ చేస్తూనే ఉంటారు. ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ షూట్ చేయడం అండ్ అంతా కూడా చాలా చాలా బాగా అయితే జరిగింది. దెన్ ఫాలోడ్ బై లంచ్ అనమాట. అన్న ఒక్కసారి వెళ్ళి చూడండి మళ్ళీ వేసుకోండి అన్న. ఓకే అందరూ ఒక చోటకి గ్యాదర్ అయితే మా కాకినాడ జోష్ అయితే అలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ లంచ్ వచ్చేసరికి చాలా ఐటమ్స్ ఉన్నాయి. బట్ నాకేంటంటే టమ్మీ మొత్తం ఫుల్ అయిన ఫీలింగ్‌లోనే నేనైతే ఉన్నాననమాట. బట్ ఐటమ్స్ అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. బాగా సెట్ అయినాయి. ద వన్ థింగ్ ఐ ఫీల్ ఇంకా వాళ్ళు పికిల్స్ కూడా లంచ్ మెనూలోకి యాడ్ చేసుంటే ఇంకా బావున్ను. అంటే వచ్చిన వాళ్ళు టేస్ట్ చేద్దురు అని అయితే అనిపించిందనమాట. సో స్టార్టింగ్ ఈ యూట్యూబ్ ఇవి మాట్లాడుకున్న తర్వాత ఇంకా పోను ఏంటంటే పర్సనల్ థింగ్‌లోకి వచ్చేస్తది. ఎందుకంటే ఆ ఫ్రెండ్లీ నేచర్ అలా డెవలప్ అయిపోద్ది కదా! ఇంకా చాలా సేపు ఇలా మాట్లాడుకొని మొత్తం మీద అక్కడి నుండి అయితే వచ్చేసామనమాట. ఫైనల్లీ ఇట్ వాస్ రియల్లీ వెరీ నైస్ మీటింగ్ యూ అండి. మీ టీమ్ వర్క్‌కి ఇంకా సక్సెస్ రావాలని అండ్ మరెన్నో యానివర్సరీస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఏ బిజినెస్‌కైనా కస్టమరే దేవుడు అంటారు కదా! సో వాళ్ళు సపోర్ట్ ఉంటే డెఫినెట్‌లీ ఇంకా పైకి వెళ్తానే ఉంటాము. ఫైనల్లీ ఇట్ వాస్ నైస్ మీటింగ్. అంతా బాగా జరిగింది. Yeah. Bye bye.